అర్హులైన ప్రతి ఒక్కరికి గృహజ్యోతి పథకం అందించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని ఈ మేరకు గృహజ్యోతి పథకం వర్తించని వారు ప్రజాపాలన సేవా కేంద్రాలను సంప్రదించి ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని నంగనూరు ఎంపీడీఓ వేణుగోపాల్ అన్నారు. సిద్దిపేట జిల్లా నంగనూరు మండల కేంద్రంలో మండల ప్రజా పరిషత్ కార్యాలయంలోని ప్రజాపాలన సేవా కేంద్రంలో గృహజ్యోతి పథకంలో అర్హులైన ప్రతి ఒక్కరూ ఇటు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇట్టి ఎడిట్ ఆప్షన్ నిరంతర ప్రక్రియ అని ఇందుకోసం ప్రత్యేకంగా 5 కౌంటర్లు ఏర్పాటు చేశామని తెలిపారు. విద్యుత్ బిల్లు, జీరో బిల్లు రానివారు, యూఎస్ఎన్ నెంబర్ తప్పుగా ఎంట్రీ అయిన వారు, గ్యాస్ సబ్సిడీ పడని వారు ఉన్నచో ఆధార్ కార్డు, కరెంటు బిల్లు, ప్రజాపాలనలో చేసిన దరఖాస్తు రిసిప్ట్ తీసుకొచ్చి ప్రజాపాలన సేవా కేంద్రంలో అప్లై చేయించుకోవాలన్నారు. కొంతమంది ప్రజాపాలనలో యూఎస్సీ నెంబర్ బదులుగా సీరియల్ నెంబర్ వేయడం జరిగింది. అందులో భాగంగా ఇప్పుడు ఈ రోజు నుంచి ఎడిట్ ఆప్షన్ రావడం జరిగింది. ఆ యూఎస్సీ నెంబర్ని ఎడిట్ చేసే అవకాశం వచ్చింది. ఇది నిరంతర ప్రక్రియ. ఇది మార్చి మాసం నుండి జరుగుతుంది. ఇది కూడా రెగ్యులర్గా జరుగుతుంది. ఈ ప్రజాపాలన సేవా కేంద్రం ద్వారా ఎవరైనా యూఎస్సీ నెంబర్ తప్పుపడినా, ఎవరైనా యూఎస్సీ నెంబరు బదులు సీరియల్ నెంబర్ రాసిన అట్టి నెంబర్లో మీ యొక్క మొబైలు మరియు ఆధార్ కార్డు, తర్వాత మీ యొక్క రేషన్ కార్డు, ఆ యొక్క మీకు వచ్చే కరెంట్ బిల్లుకు సంబంధించిన యూఎస్సీ నెంబర్కి సంబంధించిన